అందరికీ నమస్కారం. ఈ సోషల్ మీడియా వచ్చాక ఏది కూడా ఇంట్లో కూరగాయల నుంచి సంస్థ కూడా బయటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతిరోజు కూడా. రోజు గుడ్ మార్నింగ్ అని పెట్టకపోతే అలాడికి ఏమైంది, ఆడికి ఏమైనా అనారోగ్యం వచ్చిందా ఏంటని చెప్పి మనం ఫోన్ చేస్తామట. నిజమే, అది ఎలాగోలా కాదు. ఆడికి లేకపోతే ఉత్తి అనారోగ్యం వచ్చి లేకపోతే ఏమైనా ఆడికి మనం ఏ పొరపాటున చూడట్లేదు కదా నా కొడుకు, వీడికి మనం గుడ్ మార్నింగ్ చెప్పేది ఏంటని చెప్పి ఆడు పెడతాం మానేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే ఈ మధ్యన కొత్తగా ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి మిగతా వాళ్ళకి ఎలా ఉందో కానీ నాకు ఇద్దరు పరిచయస్తులే. ఆ పివి సునీల్ అని చెప్పి ఐపీఎస్ ఉన్నాడు కదా, అతను నా క్లాస్మేట్ కూడా 6వ తరగతి నుంచి. ఈ రఘురామరాజు గారు మా నరసాపురం ఎంపీ చేశాడు. అది పెనుగొండ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలోకి వస్తుంది. ఆయన అంతకుముందు ఎంపీ చేశారు. ఆయన కోసం నేను 4-5 సార్లు ప్రయత్నం చేశాను కానీ ఎప్పుడూ దొరకలేదు. నాకు పని ఏంటంటే మా కాపు కళ్యాణ మండపానికి ఏమన్నా ఒక 5 లక్షల రూపాయలు ఆయన ఎంపీ నిధులు ఇస్తాడేమో అని చెప్పి తిరగలా యథార్థంగా ఫోన్ చేశాను. వాళ్ళ పిఎల్ అలా ఎత్తారు కానీ ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళ పోస్ట్ కనపడకపోతే నాకు కొంచెం అదో విధమైన టెన్షన్ వచ్చేస్తుంది. ప్రతిరోజు నిత్యం కౌంటర్ ఎన్కౌంటర్ కింద వాళ్ళిద్దరూ రోజు పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే మనది ఏంటంటే చాలా ఉదార స్వభావం గల గవర్నమెంటు, మన కాన్స్టిట్యూషన్ అటువంటిదే, మన చట్టసభలో అటువంటివే, మన న్యాయ వ్యవస్థ అటువంటిదే. ప్రతిదానికి ఉదారత్వం ఎక్కువ. యుద్ధం చేసే మనస్తత్వం కానీ, దెబ్బలాడే మనస్తత్వం కానీ, దమ్ముగా పోరాడే మనస్తత్వం కానీ ఏ వ్యవస్థలో లేవు. ఏంటంటే చట్టసభలకు ప్రాతినిధ్యత్వం వహిస్తున్న మనకి ఏవో 3 ఉన్నాయని చెప్తారు. ఏంటో లెజిస్లేటివ్, జ్యుడిషియరీ, ఇలాగేయో చెప్తూ ఉంటారు కదా. చట్టాలు చేసే సభని లెజిస్లేటివ్ అని, అట్లా అమలు చేసేదాన్ని ఎగ్జిక్యూటివ్ అని, తర్వాత అట్ల మీద తీర్పు ఇచ్చే వ్యవస్థ న్యాయ వ్యవస్థని జ్యుడిషియరీ అని, అన్నిటికంటే చాలా గొప్పది పతివ్రత వ్యవస్థ, 4th పిల్లర్ ఏమో ఈ పేపర్లు అని చెప్పి టీవీలని అంటారు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరూ కనపడకపోతే నాకు కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. నాకు కరోనాకు ముందు స్టంట్ వేశారు. దానివల్ల ఏంటో కొంచెం దడదలాడతా వాళ్ళ కనపడే వరకు అలాగే ఫోన్ పట్టు కూర్చుంటున్నాను. నాకు పెద్ద పని ఏమీ లేదు, వృద్ధాప్యం వచ్చేసింది కదా. కాకపోతే ఏంటంటే నాకు ఈ మధ్య ఒక ఆలోచన వచ్చింది, ఇది తెగిలిపోతే బాగుండు. అదేదో సీరియల్ ఉంటాయి, 25 సంవత్సరాలు వస్తాయి ఆ సీరియల్లో. ఆ సీరియల్ లాగా ఇది సాగేలాగా ఉంది. కోర్టుకు వెళ్తే తేలదు ఇదేమీని. సునీల్ గారు ఏమో 2-3 నెలల్లో రిటైర్ అయిపోతాడేమో అనుకుంటున్నాను. ఆయన రిటైర్ అయ్యేదాకా సస్పెండ్లోనే ఉంచుతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఏం కోర్టుకు వెళ్తాడో కానీ. కాకపోతే ఏంటంటే సునీల్ గారు హిందువో క్రిస్టియనో తెలీదు. అయితే దళిత క్రిస్టియన్ అవ్వండొచ్చు, లేకపోతే ఆయన అయితే దళితుడే, అంతవరకు నాకు తెలుసు. క్రిస్టియన్ కాకపోతే దళిత హిందువు ఉండొచ్చు. ఈయనైతే హిందూ క్షత్రియ, ఈయన గురించి నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే నేను ఒక ఆఫర్ ఇద్దాం అనుకున్నాను ఈ పెద్దలిద్దరికీ కూడా. ఒక అతను నా సమకాలీకుడే, నా వయసే ఉంటుంది సునీల్కి. రఘురామరాజు గారు అయితే ఒక 4-5 సంవత్సరాలు పెద్ద ఉంటాడు. మీ ఇద్దరు కూడా ఓపెన్ డిబేట్ పెడదాం. చాలా జెన్యూన్గా 100కి 100 మంది కూడా ఎస్ ఈ జడ్జిలు కరెక్ట్ వాళ్ళే అంటే, మరి సుప్రీంకోర్టు జడ్జి చేసిన రమణ గారు లాంటి వాడిని పెట్టొద్దు. ఎందుకంటే ఆయన తెలుగుదేశం సానుభూతిపరుడు, వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకపరుడు. మొన్నటిదాకా అంట అని చెప్పి అనుకునేవాళ్ళను. ఆ కోమట జయరామ్ అనేవాడు చాలా గొప్ప వ్యక్తి అని అన్నంటనే తెలిసిపోయింది ఈయన ఎంత గొప్ప వ్యక్తితో కూడా. కాబట్టి అటువంటి వాళ్ళు కాదు, నీతికి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం లాంటి వాళ్ళని, అలాగే నేషనల్ లా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్లని, అట్లాగే మాస్టర్ ఆఫ్ లా చదువుతున్న స్టూడెంట్స్ని వాళ్ళ సమక్షంలో ఫేస్ టు ఫేస్ 1-to-1 మీ ఇద్దరు కూర్చొని డిబేట్ చేసేసుకుంటే చరిత్రలో ఉండిపోద్దండి అది. అంతే తప్ప ఆయన ఏదో అంటూ దానికి సమాధానం మీరు చెప్తూ, మీరు ఏదో అంటూ దానికి సమాధానం కాదు. మీరు అంటే ఒక్క 10 రోజుల్లో ఈ కుర్రోళ్ళందరూ కూడా ఇప్పుడు మేధావులే. సుప్రీంకోర్టు జడ్జిలకు ఎంత నాలెడ్జ్ ఉంటుందో అంత నాలెడ్జ్ కలిగిన వ్యక్తులే ఉంటారు నేషనల్ లా స్కూల్లో. అంతేగాని మా పెనుగొండ కుంటిబడిలో చదువుకున్న కుర్రోళ్ళు ఎవరో ఉండరు. కాబట్టి మీరు అంటే ఖర్చులు నేను పెట్టుకుంటాను. బ్రహ్మాండమైన ఫంక్షన్ హాల్ విజయవాడలో ఏసీ ఫంక్షన్ హాల్ తీసుకుందాం, ఎందుకంటే వేసవకాలం వచ్చేస్తుంది కదా. మీరు పత్రికా విలేకరు, వాళ్ళు ఏమీ ఖర్చులు వేయటానికి లేదు. పత్రికా విలేకరులు కావాలితే నోట్ చేసుకుంటారు, లేకపోతే అవతలకు పోతారు. అన్నీ రిలే ఇచ్చేద్దాం డైరెక్ట్గా. ప్రశ్నలు అన్నీ కూడా లా స్టూడెంట్స్, ఆ జడ్జెస్ వాళ్ళు అడుగుతారు. అది ఒక రికార్డెడ్గా పెడదాం చరిత్రలో. ఎందుకంటే అది కోర్టు ఎలాగా తేలుతుంది ఇది. అప్పుడు ఎవరు బతుకుంటారో ఎవరు చచ్చిపోతారో అయితే నాకైతే నమ్మకం లేదు. మన ముగ్గురు కూడా పెద్ద వయస్కుల కిందే లెక్క, 60 దాటేస్తాయి కాబట్టి.
కాబట్టి దీనికి ఒప్పుకుంటే చరిత్రలో ఒక మంచి సాంప్రదాయానికి నాంది పలికిన వాళ్ళు అవుతారు. లేకపోతే మీ ఇద్దరు పని పాట లేకుండా మీ ఇద్దరు ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్న వ్యక్తుల కిందే చరిత్రలో నిలిచిపోతారు. ఏలాకోలంగా తీసుకుని ప్రతిరోజు పోస్టులు ఏంటంటే ఆయనేమో ఈయనేమో సగం నిక్కర ఇదేంటది సగం కోటు అథారిటీకి దారేదిలోనూ ఇందులోనూ ఉంటుంది. వెనకాల నుంచి వాటేసుకుంటూ స్పెషలిస్ట్ ఉన్నాడు కదా 30 years ఇండస్ట్రీ పృథ్వీ ఎవడో ఆయన అంటాడు ఎవరిని ఎంఎస్ నారాయణ గారిని చూసి ఆయన గౌరవం ఎందుకన్నానంటే నాకు బాగా హితులు సన్నిహితులు ఉన్నాయి వెనకాల ఆడంటాడు హాఫ్ కోటెడ్ ఎవడని చెప్పి. అలాగా ఈయన సునీల్ గారు వేసుకునే డ్రెస్కి సంబంధించి హాఫ్ కోట్ అంటాడు, ఫుల్ కోట్ అంటే జడా శ్రవణ్ కుమార్. ఇతనేమో బ్యాంకు దొంగ అంటాడు, ఆయన బ్యాంకు లావాదేవీలు బ్యాంకులో తీసుకున్న లోన్లకు సంబంధించిన డిఫాల్టర్ కాబట్టి ఆయన అలాగంటాడు. మీ ఇద్దరికి బాగా ఏలాకోలంగా ఉంది. ఏంటి వ్యవస్థల మీద ఏలాకోలంగా ఉందని చెప్పి నా ఉద్దేశం. ఒక సభ్యత సంస్కారం ఏమీ లేకుండా మీరు ప్రాతినిధ్యత వహిస్తున్న వ్యవస్థలు ఎటువంటి వ్యవస్థలో ఇటువంటి పొజిషన్లో ఉన్నారు. పైగా ఏమన్నా ఒకళ్ళు హోంగార్డు పోస్టులోనూ ఒకళ్ళు కానిస్టేబుల్ పోస్టులోనూ ఉంటే పోలేరా చదువుకోలేదు వాళ్ళకి అంతకు మించి నాలెడ్జ్ ఏముంటుంది అని చెప్పి అనుకోవచ్చు. ఆయన ఎంఫార్మసీ చదువుకున్న ఉన్నత విద్యావంతుడు, ఈయన సివిల్స్ పాస్ అయిన మేధావి. వీళ్ళిద్దరూ ఏలాకోలం శ్రీకాకుళం ఆడుకుంటుంటే ప్రజలంతా పిచ్చనా కొడుకుల కింద ఈరోజు ఇలాగన్నాడు ఈరోజు ఇలాగన్నాడు అని చెప్పి చూస్తూ ఉండటం అనేది చాలా అసభ్యంగా ఎబ్బెట్టుకరంగా ఉంది. మీరు ఇక ఆపుతూ చాలా మంచిది. ప్రజలకు మీరు ఎంటర్టైన్మెంట్ ఇచ్చి వ్యక్తుల కింద కనపడుతున్నారు. ఇంతకాలం కేఏ పాలనే వాళ్ళని కామెంట్లు చేసేవారు. నా దృష్టిలో అయితే కేఏ పాల్ నెంబర్ 1 హీరో. అతని గురించి కూడా వీడియో చేసి పెడతాను 2 రోజుల్లో. తయారు చేస్తాను మ్యాటరు. మిమ్మల్ని ఎవరో హీరో కింద గొప్ప వాళ్ళ కింద ఎవ్వడో భావించట్లేదు. మీరు ఫీల్ అయినా ఏమైనా మీరు ఎంటర్టైన్మెంట్కి మీదేమీ వచ్చినట్టునే ఎవడో చూడట్లేదు. ఏ పని లేకపోతే ఎవరే తీరా ఏమైనా పెట్టడం మేము ఎలా సునీల్ ఏమైనా పెట్టడం చూడరా, లేకపోతే రఘురామరాజు ఏమైనా పెట్టడం చూడండి, లేకపోతే మన త్రిపురలో ఏమైనా పెట్టడమో చూడండి. బయట మాట్లాడుకునే మాటలు అలాగే ఉంటాయి. రఘురామరాజు గారు సునీల్ గారు అని ఎవడో అండో ఒరా త్రిపురాలు గారు ఏమైనా పెట్టారా అని చెప్పి అలా జోగ్గానే మాట్లాడుకుంటారు. ఎన్టీ రామారావుని కూడా మేము అలాగే అంటాం. కాబట్టి అది పద్ధతి కాదు, సంస్కారవంతమైన వ్యవహారం కాదు. మీరు తెలుగు వాళ్ళు కాబట్టి మీరు ఏమైనా అనుకున్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు. నేను చెప్పదలుచుకున్న విషయం అది కాబట్టి ఒకటి నా నెంబర్ ఇక్కడ కామెంట్ సెక్షన్లో పెడతాను. డైరెక్ట్గా మీరు చెబితే అన్ని ఏర్పాట్లు నేనే చేస్తాను. పేరు పెడతానికి ఏ పార్టీకి ఫేవరిజం చేసే వ్యక్తులు కాకుండా డిబేట్లో మీరు వాళ్ళని అడిగిన ప్రశ్నలకే చెప్పండి. ప్రశ్నలు కూడా ఎవడో తయారు చేసేవాడు. ఓకేనా? మీకు ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. నమస్కారం. రామాంధ్రరావు. జై హింద్.